బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని వైసీపీ తప్పు మీద తప్పులు చేసిందని, వాటి నుంచి తప్పించుకోలేక దేవుడి పేరుతో నీచ రాజకీయాలు చేస్తోందని, జగన్ దిగజారుడుతనానికి అంతకన్నా నిదర్శనం ఏముందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ తో పాటు జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ వైసీపీ పాలనలో తిరుమల లడ్డూలో నెయ్యి లేకుండా కెమికల్స్ తో కూడిన ఆయిల్ వాడి హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. తాజాగా శాసన మండలి సమావేశంలో ఏకంగా కాళ్లకు చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్లకార్డులుగా వాడుకొని వాటిని నిర్లక్ష్యంగా అక్కడే పడేసి వెళ్లడం వైసీపీ నేతల సైకో మనస్తత్వాన్ని తెలియజేస్తానన్నారు. దామచల జనార్దన్ మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో సుమారు 300 హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే కనీసం నోరు విప్పని సైకో జగన్ నేడు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రోజుకో కొత్త కథ అల్లుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పవిత్ర దేవాలయంగా గుర్తింపు ఉన్న టీటీడీపై నీచ రాజకీయాలు చేయడం, భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం వైసీపీ నేతలకు తగదన్నారు. జనసేన నాయకులు కంది రవిశంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు మాట్లాడుతూ భగవంతుడితో పెట్టుకుంటే ఎంతటి వారికైనా శిక్ష తప్పదన్నారు. ఇప్పటికే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. జరుగుతున్న పరిణామాల మీద ఓసారి అందరం కూడా మన మంత్రి గారు స్వామి గారు, మన జిల్లా అధ్యక్షుడు ఉగ్రా గారు, అదేవిధంగా జనసేన తరపున మన రియాజ్ గారు లేరు కాబట్టి రవి గారు, అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, ఇంకా మా ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారు, అందరూ కూడా ఒకసారి జరుగుతున్న అసెంబ్లీ జరుగుతూ ఉంది, మీ అందరికి కూడా తెలుసు. దాని మీద జరుగుతున్న విషయాలను కూడా మనం మీ ద్వారా కూడా జిల్లా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం మా మీద ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఎప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన దేవస్థానం, హిందువులకి అత్యున్నత స్థానం ఉండే మనకి తిరుమల ప్రతి ఒక్కరం కూడా వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామి దీవెనలు తీసుకోవాలని చెప్పి అనుకునే మన పుణ్యక్షేత్రంలో ఈరోజు జరుగుతున్న పరిణామాలు, ఈరోజు వస్తున్న ఏమైతే లడ్డు దాని మీద ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ చేశారు. సిబిఐ ఎంక్వైరీ వాళ్ళు కూడా వాళ్ళ వాస్తవం ఏందనేది కూడా చెప్పారు. అది కల్తీ కలిసిందని చెప్పేసి సిబిఐ వాళ్ళు కూడా దాన్ని వాళ్ళు నిర్ధారణ చేయటం కూడా మనం చూసాం. ఆ విధంగా ఉండే పరిస్థితుల్లో కూడా నిన్న జరిగిన శాసన మండలిలో వీళ్ళు మరీ ఒకటి మామూలుగానే 1924లో కూడా మనం ఒకసారి గమనించినప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి కాడి నుంచి సైకో ముఖ్యమంత్రిని అందుకే పేరు పెట్టింది అప్పుడు జగన్మోహన్ రెడ్డికి పెట్టిన అప్పుడు ఆయన ఏదైనా కూడా చెప్పాలి అంటే కూడా ఒక మొహమాటం, అబద్ధాలని ఏ విధంగా దాన్ని ప్రజలకి నమ్మించాలి అనే దాంట్లో ఆయన ఒక ఫీలింగ్. ఎవరైనా కూడా మన సామాన్యులు ఒకటి ఏదైనా మాట్లాడాలన్నప్పుడు ఏదైనా అబద్ధం చెప్పేటప్పుడు మన ఫేస్ రీడింగ్లో తెలిసిపోద్ది. ఈ వైఎస్ఆర్ వాళ్ళకైతే అది పూర్తిగా వాళ్ళకి మొహమాటం కూడా లేకుండా అబద్ధాలు చెప్పే దాంట్లో వాళ్ళే దిట్ట అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అనేక అంశాలు కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ కూడా. అదేవిధంగా ఈరోజు శాసన మండలిలో కూడా ఈ బొత్స కానీ కొంతమంది నిన్న వెంకటేశ్వర స్వామిది అది పేపర్ పెట్టుకొని, మీరు లైవ్లో కూడా మనం చూస్తున్నాం ఆడ టీవీలో కూడా, దాంట్లో పెట్టుకొని బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని నిన్న ప్రెస్లో అసెంబ్లీ దగ్గర ప్రెస్లో వాళ్ళు మాట్లాడేది, మేము ఎవరమన్నా ఒకరిని చెప్పులు వేసుకున్నామా, మేము అపవిత్రం చేసామా,
వెంకటేశ్వర స్వామి అంటే మాకు గౌరవం ఉంది, కావాలని దీన్ని అన్నీ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ప్రజలు కూడా మేము ఏ విధంగా పోరాడుతున్నారో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు వాళ్ళు ఉండే ప్రభుత్వం వాళ్ళ టైంలో దగ్గర దగ్గర 300 గుళ్ళ పైన వాళ్ళు దాడులు చేశారు ఆ రోజు. అప్పుడుండే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారన్నా దాన్ని ఖండించడం కానీ, గుడికి వెళ్ళటం కానీ, ఏదైనా కూడా దాని మీద విచారించటం కానీ ఎక్కడ కూడా చేయకపోగా ఈరోజు మళ్ళా అందుకే ఆ భగవంతుడు ఆశీస్సులతోటి వాళ్ళకి 11 సీట్లు తోటి వాళ్ళని బయట నెట్టారు. ఈరోజు అసెంబ్లీకి కూడా రాకుండా, అసెంబ్లీలో కూడా వాళ్ళు మాట్లాడటానికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఈరోజు అసెంబ్లీకే రాకుండా మనం వెళ్ళటం కూడా చూసాం. మనం ఈ రోజుకి అసెంబ్లీకి రారు. మన గవర్నర్ గారు వచ్చినప్పుడు కూడా కరెక్ట్గా 11 నిమిషాలు, 11వ తారీఖు 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోవటం జరిగింది. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంతవరకు రారు. బయట ఉండి వేక మాటలు ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి ఈరోజు మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలన్నీ కూడా సూపర్ 6 పథకాలన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎక్కడక్కడ కూడా ఓడలేవు, కబ్జాలు లేవు, గంజాయి లేదు, పీస్ఫుల్ వాతావరణాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇదివరకు రాష్ట్రంలో ఎంతమందిని కొట్టి చంపారో, ఎంతమంది మీద కేసులు పెట్టారో ఇవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు ఎక్కడైనా కూడా కక్ష సాధింపుల కేసులు కానీ ఎక్కడైనా పెట్టామా మేము? ఎక్కడన్నా కూడా ఎవరి మీద వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన పొరపాటు ఏదైనా ఉంటే కేసులు పెట్టుతారు చెప్తే, పాత టైంలో చేసినవన్నీ కూడా ఏ రోజు కూడా మేము ఆ కక్ష సాధింపులు కూడా మేము ఎప్పుడు వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళ మనోభావాలకు వదిలేసాం. మనకు కావాల్సింది ప్రజలు ఒక నమ్మకం మీద మనకి 164 సీట్లు ఇచ్చారు. మనం అందరం కూడా కలిసి వాళ్ళకి డెవలప్ చేయాలి. అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి మేమందరం కూడా కష్టపడుతున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మానుకొని గుళ్ళ మీద దేవుళ్ళ జోలికి వెళ్ళి దేవుళ్ళని కూడా రాజకీయాలు చేసే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ ముఖ్యమంత్రికి ఆ భగవంతుడు బుద్ధిని ఇవ్వాలి. అదేవిధంగా నాయకులు కూడా ఖచ్చితంగా చేసేది అబద్ధం అనేది కూడా వాళ్ళ మనస్సాక్షికి తెలిసి కూడా వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ భగవంతుడు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీరు రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా ఈరోజు ప్రతిపక్ష స్థాయికి కూడా దక్కించుకోలేనటువంటి విపక్ష పార్టీ వెంకటేశ్వర స్వామిని కూడా తన రాజకీయాలు వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దేవుడితో పెట్టుకుంటే ఎవరైనా కానీ తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. చరిత్రలో పోయినట్లయితే వాళ్ళు సొంత చిన్నానని టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టుకొని అక్కడ జరిగిన అక్రమాలన్నింటి కూడా సక్రమం అనే విధంగా ప్రయత్నం చేశారు. స్వయాన చైర్మన్గా చేసినటువంటి అతని వ్యక్తే అక్కడ కల్తీ జరిగింది అంగీకరిస్తే, కల్తీ లేదని చెప్పి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. అసలు కల్తీ కాదు, అది కృత్రిమ నెయ్యి, కెమికల్స్తో చేయడం కృత్రిమ నెయ్యి. అది నెయ్యే లేదు. దాన్ని ఎంత దారుణంగా చేసింది సిట్లో చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. సిట్లో ఏమీ లేదని అంటారు. వీళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, దేవుడి మీద మీ నాయకుడికి ఎట్లాగో విశ్వాసం లేదు, మీకు లేదు. దాని సాక్ష్యం ఆ రోజు శాసనమండలిలో నేనున్నాను, మా నాయకులు లోకేష్ గారు ఉన్నారు. అదేవిధంగా మీరు చూడండి ఒకసారి, ఒక ఫోటో చూడండి, అసెంబ్లీలో ఉన్నటువంటి క్లిప్పింగ్స్ చూడండి ఒకసారి. బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ శాసనసభ్యులు మండలి సభ్యులు చెప్పులతో వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకొని వచ్చారు. ఒక్కసారి ఆ ఫోటోలు తీసుకొని పోడియం దగ్గర రాగానే కేశవ్ గారు నేను పక్కన కూర్చున్నా, వెంకటేశ్వర స్వామి ఫోటోలు లేగానే కేశవ్ గారు లేచి లెజిస్లేటివ్ మంత్రి గారు రియాక్ట్ అయ్యారు. అప్పుడు చైర్మన్ రూలింగ్ ఇచ్చాడు, ఎవరైనా వెంకటేశ్వర స్వామి కావచ్చు ఏ దేవుడినైనా తేవటం ఇది పద్ధతి కాదని చెప్పేసి ఆయన రూలింగ్ ఇచ్చి సభను వాయిదా వేసి వెళ్ళిపోయారు. అంటే దేవుడిని భక్తితో మనం గ్రామాల్లో మనవాళ్ళు ఊరూరు తిరిగేసి దేవుడిని పట్టుకొని చేసుకొని వెళ్తా, తిరుపతి వెళ్తారు, జోగి ఎత్తుకొని వెళ్తారు.
అలాంటిది కాకుండా వీళ్ళు శాసనసభకు వచ్చేటప్పుడు వెంకటేశ్వర పట్టుకొని చెప్పులు వేసుకొని జై జగన్ జనాదాలు చేసుకుంటా నేరుగా వచ్చారు. అది ఎంతవరకు సమర్థనీయం మేము అది చూడలేదు. అసెంబ్లీలో ఉన్న తర్వాత లోపలికి వచ్చి సడన్గా వాళ్ళ ఫొటోస్ తీసుకురావటం, అయిన తర్వాత వెళ్తూ ఇది ఇలా ఇసిరేసి వెళ్ళిపోయారు బల్లల మీద. అంటే దేవుడి మీద ఏమి నమ్మకం అని చెప్పి మీరు యోగదానికి వచ్చారు? హిందూ ధర్మం మీద, ఈ మత విశ్వాసాల మీద, కలియుగ ప్రత్యక్ష దేవదేవుని మీద మీకున్నటువంటి నమ్మకం ఏంటి అంటే మీరు ఏదో ఒక ప్లకార్డ్ లాగా చూసారా కానీ వెంకటేశ్వర స్వామి లాగా చూడలేదు. ఆ పైన మీరు చెప్పులతో ఎలా వచ్చారని చెప్పి మేము అన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు మా సభ్యులు ఎవరు చెప్పులు వేసుకోలేదు, చెప్పులు విడిచి వెళ్ళారు అంటారు. అవి చూడండి అండి, సభలో క్లిప్పింగ్స్ అండి, అది అందరికీ లెటర్ పెడితే ఇచ్చేస్తారు, మీరు తీసుకోవచ్చు. అది ఏం మాట్లాడతారు? ఈ మన జిల్లాలో ఒక ఆయన ఉన్నాడు ఎమ్మెల్సీ, కొత్త బెచ్చగాడు పొద్దురాడు అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు. ఆ క్లిప్పింగ్ ఉంటే ఒకసారి మేము కానీ సభలో దేవుడి ఫోటో చెప్పులు వేసుకుని ఎవరైనా వెళ్ళని తెలిస్తే చూపిస్తే దేవుడి విషయంలో ఇప్పటికే మీరు చేసిన పాపాలు పెరిగి పుట్టల పాపాలు వెళ్ళిపోతా ఉన్నాయి. మళ్ళీ హౌస్ లో కూడా మీరు కెమెరాలు ఉన్నాయి, మీడియా ఉంది, మొత్తం చూశారంటే ఒక అసత్యాన్ని పదే పదే చెప్పటం తండ్రి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వాళ్ళకి అలవాటే. వీళ్ళు కూడా మంత్రిగా చేసినటువంటి బొత్స సత్యనారాయణ అంటే గత సభలో నేను ఉన్నా అసెంబ్లీ వేదిక కూడా ఎన్నో అసత్యాలు చెప్పేవాళ్ళు, అక్షర సత్యాలను నిరూపించారు. అలాంటి వ్యక్తులు ఈరోజు బురదజల్లట ప్రయత్నాలు చేస్తారు. నేను ఒకటే చెప్తాను, మీరు దేవుడితో పెట్టుకున్నారు, 11 పరిమితం అయిపోయారు. ఈ రోజున ఆ రామతీర్థంలో రాముడి తల నరికేశారు. ఆ రోజు మా నాయకుడు వెళ్తామంటే మా నాయకుడు వెళ్ళకుండా అడ్డుకున్న పరిస్థితి. అలాంటి మీరు ఈరోజు దేవుడి గురించి దేవుడి బొమ్మలు పెట్టుకొని రాజకీయానికి ఎంత దిగజారి వాడుకుంటారో ఇంతకన్నా నిదర్శనం ఉందా? ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ నాయకుడు చెప్పాడా? నేను ఒకటే అడుగుతుంది, వెంకటేశ్వర స్వామిని చెప్పులు వేసుకొని పోయి రాజకీయం చేయమని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? మీరు ఎందుకు వచ్చారు అసెంబ్లీకి? మీ నాయకుడు ఇచ్చిన డైరెక్షన్లోనే మీరు నడుస్తున్నారు కదా, అది ఆయన చెప్పాడా, మీరు చేశారా? రెండోది, ఒక సభ్యుడు అయితే రివర్స్లో పట్టుకుని వెంకటేశ్వర స్వామి అంటే ఏదో ఒక కాగితం పట్టుకున్నాము ఇలాగ పెట్టి చూపించాలి కదా, చెప్పులు వేసుకొని స్పృహ మర్చిపోయారు. సక్రమం ఇంకొక ఆయన ఇట్ట పట్టుకున్నాడు, పోతే ఇది ఇస్త్రైపోయాడు. ఇలా చేయమని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? చెప్పిన డైరెక్షన్ వాస్తవం కాదా? ఆ డైరెక్షన్ మీరు పాటించేది వాస్తవం కాదా? అంటే దేవుడి ద్వారా రాజకీయాలు చేస్తామంటే మీరు పతనం అయిపోతారు. మీరు చేసిన దానికి అనుభవిస్తారు. తప్పనిసరిగా ఇంతకన్నా ఎక్కువ మీరు చూడబోతున్నారు. లేని ప్రతిపక్షం కోసం మాకు ప్రతిపక్షం ఇస్తే వస్తానంటున్నాడు. అదే ప్రతిపక్షం గురించి మీరు మాట్లాడి కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, వైవి సుబ్బారెడ్డి గారిని టీటీడీ బోర్డు చైర్మన్గా చేస్తే తిరుమలలో గోవింద నామస్మరణం తప్ప వేరే వినిపించకూడదు. మీ పెన్నమ్మ ఆనాటి చైర్మన్ భార్య జగన్మోహన్ రక్షక గోవింద, వాడి గోవింద నామాలు అది ఉందండి? గోవింద నామాల్లో ఉందా? ఆవిడ మాట్లాడినటువంటి మీరు కూడా అందరూ చూసారు, అన్ని మీడియాలో ట్రోల్ అయినది. అంటే ఎంత విశ్వాసంగా వ్యక్తులు మీరు ఇచ్చారు. రెండోది, సుబ్బారెడ్డి గారి పిఏ చిన్న అప్పన్న, ఆయన అకౌంట్లకి 69 కోట్ల రూపాయలు, 4,69,00,000 అనుకుంటాం ఆయన అకౌంట్లోకి మారినాయి. ఎందుకు మారినాయి, ఎలా మారినాయి? ఆయనకి నాకు సంబంధం లేదని చెప్పేసి ఆయన చెప్తాడు. మరి ఢిల్లీలో కావచ్చు, మీ ఎక్కడ ఉన్నా కానీ మీ వెనక నిలబడి ఉన్నాడు ఆయన. ఆయన పేరు మీద ఒకరోజు చిన్న టికెట్లు కూడా ఇష్యూ అయినాయి. ఇవన్నీ ఎవరు తినాలి? ఇదంతా మీరు ఎవరంటారు? ఈరోజు చేసినటువంటి దానికి మళ్ళీ ఎదురు తిరిగి ఏదో చెప్తారు. భారతీయ గారికి అకౌంట్కి 570 కోట్లు మీ ప్రభుత్వం లేదా వాస్తవం కాదా? భారతీయ సిమెంట్ క్వాలిటీ లేకపోయినా హౌసింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, మీరు ఇచ్చిన 570 కోట్లు దోచిపెట్టింది వాస్తవం కాదా? ఇలాంటి తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం దేవుని రాజకీయాల్లో తీసుకొచ్చి హెరిటేజ్ మీద పొరజల ప్రయత్నాలు చేస్తున్నారు. హెరిటేజ్ ఈజ్ ఏ ప్రజా జీవితంలో ఉంది. ఎప్పుడూ కూడా వాళ్ళు ప్రజలకు చేసేదానికి ఇచ్చారు కానీ ప్రభుత్వానికి ఎక్కడా కూడా వాళ్ళ సంబంధాలు లేవు. అదేవిధంగా వాళ్ళ మీరు అన్నటువంటి ఎన్నో కంపెనీ కూడా వాళ్ళకి కో ప్యాకర్ మాత్రమే, వాళ్ళ వ్యాపార భాగస్వామి కాదు.
వెన్న కొనుగోలు చేశారు, వెన్నకి నెయ్యికి తేడా తెలియకుండా మీరు మాట్లాడే పరిస్థితులు వస్తున్నాయి. నేను ఒకటే చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామితో మా నాయకుడు చెప్తారు, నేను వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పుట్టాను, నా మీద 23 క్లెమేర్ పేలినప్పుడు కూడా ఆ స్వామి పాదాల చేత ఆయన సురక్షితంగా బయటపడ్డారంటే మా కులదైవం వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు, దేవుడి విషయాన్ని నేను తప్పు చేయను అని మాకు చెబుతారు. ఎక్కడా కూడా మతం అనేది ఒక విశ్వాసం, అది ఎవరి మతం అయినా కానీ, హిందూ మతంతో పాటు ఏ మతం అయినా కానీ ఎవరి మతాన్ని మనం మనోభావాన్ని కించపరచకూడదు, మన లౌకికవాదంలో ఉన్నామని కూడా చెప్తున్నాం. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మా నాయకుడు ఎవరు కూడా తప్పు చేయమని చెప్పడం, అలాంటి దానికి మీరు వచ్చేసి చెప్తాను. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, దేవుడిని నమ్మితే వారు కాపాడటానికి మా నాయకుడి యొక్క ఆ ప్రాణాలు దేవుడి పాదాల చేత కాపాడారు. వారి కులదైవాన్ని కూడా నా వెంకటేశ్వర స్వామి మీద పెట్టుకుంటే అనుభవిస్తారని చెప్తున్నారు. నేను ఒకటే చెప్పేది, ఇలాంటి తప్పుడు పనులు తప్పుడు ప్రయత్నాలు చేసి మా ప్రభుత్వం మీద మీరు బురద జరిగితే ప్రజలు క్షమించరు. ఈ రోజున మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వారు కూడా ఇదే చెప్తున్నారు, దేవుడితోటి విశ్వాసాలు మీరు కనుక ఇస్తే మీరు తగిన మూల్యం చెల్లిస్తారంటున్నారు. దేవుడు అన్నా అదేవిధంగా ఈ హిందూ మతం అన్నా ఎక్కడా కూడా మేమెవరు అగౌరవపరచట, లౌకికవాద తత్వాన్ని కాపాడుకుంటూ ఆ మతంలో ఉన్నటువంటి యొక్క సాంప్రదాయాల్ని ఆచారాల్ని గౌరవించడానికి మా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ వేసాం. వాళ్ళు అంటున్నారు సిట్ వేసారన్నారు. సిట్లో వేస్తే సిట్లో స్టేట్ గవర్నమెంట్ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో కూడా నివేదికలో ఉన్నాయి, లో లెవెల్ ఆఫ్ ఫ్యాట్ కంటెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఆ రిపోర్ట్లో ఉంది. దీనిలో వాళ్ళు చాలా సిట్ రిపోర్ట్లో చాలా ఎస్టాబ్లిష్ చేసుకొచ్చారు. ఎవరి సంబంధాలు ఎవరెవరికి ఉన్నాయి, చిన్నప్పల నాయుడికి ఏంటి, ఎవరెక్కడ చేశారు, ఈ కంపెనీలు ఎలా వచ్చినాయి, కృత్రిమంగా ఏం చేసినాయి, అదేవిధంగా వైస్టేట్ డైరీకి ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని మొత్తాన్ని కూడా సమగ్రంగా ఇవ్వడం కోసమే ఎంక్వైరీస్ ఆఫ్ కమిషన్, ఏకసభ్య కమిషన్ కూడా మేము ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీన్ని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు తప్పులు పడుతూ ఉన్నారు. మీరు ఏదో కప్పిపుచ్చుకోవాలి, మీరు అనుకున్న రిపోర్ట్ రాలేదు కాదు, రిపోర్ట్స్ అన్నీ బయట ఉన్నాయి. డిబేట్ మేము సిద్ధమని కూడా చెప్పడం జరిగింది. మేము ఇక్కడ దేవుడి మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం మా నాయకులకు ఉంది, మా ముఖ్యమంత్రి గారికి ఉంది, మా యువ నాయకులు లోకేష్ గారికి ఉంది, అదేవిధంగా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉంది, ప్రధానమంత్రి మోడీ గారికి ఉంది. మేము తప్పు చేస్తే తండ్రిలాగా మమ్మల్ని మా నాయకులు తప్పు చేయొద్దని చెప్పేటువంటి వ్యక్తులు. మేము ఎక్కడా కూడా డీవియేట్ మేము మాట్లాడడం లేదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేసుకుంటూ, మాడవీధుల్లో చెప్పులతో తిరిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. తిరుపతిలో మాడవీధుల్లో తిరగరు. దేవుడి మన బ్రహ్మోత్సవాల్లో దేవుడు తిరిగే మాడవీధుల్లో ఎవరు కూడా చెప్పులు రావు. బయట ఎక్కడో పెడతామంటే చెప్పులతో వచ్చిన వ్యక్తి వెంకటేశ్వర స్వామికి చేసేటప్పుడు నీకు అన్య మతస్థులు నాకు ఈ భక్తుడి మీద దేవుడి మీద విశ్వాసం ఉందని చెప్పి సంతకం పెట్టాల్సి ఉంటే దానికి సంతకం పెట్టలేదు. మొన్న వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్ళాలంటే తప్పనిసరిగా సంతకం చేయాలని చెప్పేసి ప్రభుత్వం గట్టిగా చెప్పిన తర్వాత ఎక్కడ సంతకం చేయాల్సి వచ్చిందో అని చెప్పేసి తిరుమల వెళ్ళడం మానుకున్నటువంటి వ్యక్తి ఆయన. అంటే ఒక మతాన్ని గౌరవించాలి. చాలామంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏ మతవస్తులు పిలిచినా కానీ ఆ మత సాంప్రదాయం గౌరవించి అక్కడికి వెళ్ళి పాల్గొంటారు. అంటే విశ్వాసం ఒక మంత్రం ఉన్నాం కానీ ఆ వ్యక్తిని ఆ భక్తుల గౌరవాలు కాపాడిస్తారు. అలాంటిది మీరు ఈ విధంగా చేయడం అనేది సభ్య సమాజం మన యావత్ ప్రజానీకం కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు చేసిన దానిలో వెంకటేశ్వర స్వామి తల్లేల స్కామ్ కూడా చేశారు, అస్సాం రైఫిల్స్తో పట్టుకున్నారు. ఎందుకంటే నేను కూడా టీటీడీ బోర్డు మెంబర్గా చేశాం. ప్రతి దానికి ఆక్షన్ వేస్తారు, దానికి చాలా ఇది చేస్తారు. ఇంకోటి నెయ్యి పర్చేస్ కమిటీలో కూడా కమిటీ సభ్యులు కూడా పక్కన పెట్టి కొంతమంది ప్రత్యేక ఆహ్వానితులు పెట్టుకొని ఆ కమిటీ చేసిన దాన్ని కూడా సిట్ నివేదికలో వెల్లడించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మీరు తప్పులు చేసి మీరు ఎక్కడ ఏమీ లేదు రాజకీయాల్లో చేసుకొని దేవుడిని తీసుకొచ్చి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేద్దాం కూడా, కానీ సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ ముఖం మీద పడుతుంది, తిరిగి మన ముఖం మీద పడుతుంది సామెత ప్రకారం మీరు చేసేవాడి రెండు కూడా మీరు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజున వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు మీరు వాడటం అర్థం కాదు. ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి ఆలయంలో ఉన్నటువంటి స్వామివారు మీకు చంద్రబాబు నాయుడు లెటర్ రాశారు. ఆ లెటర్ మీరు సమాధానం చెప్పండి. ఇది లడ్డు దేవ విషయంలో వాళ్ళు స్వామీజీ లెటర్లు రాస్తున్నారు. ఆ లెటర్లు మీరు సమాధానం చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి. మాకు అర్థం అవసరంలా, ప్రజా జీవితంలో మీరున్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని చెప్పేసి నేను మీకు తెలియజేస్తూ, మీరు చేసేటువంటి
ఈ దేవదేవుడి మీద చేసేటువంటి రాజకీయాన్ని, హిందూ మతం మీద మీరు చేసే రాజకీయాన్ని, వెంకటేశ్వర స్వామి గారిని మీరు చూడండి, ఫోటోలు, చెప్పులు, బయట ఉన్నటువంటి వీడియో కూడా మీరు ఒకసారి చూస్తే వాళ్ళు చేతులు ఏమో వెంకటేశ్వర స్వామి ఫోటో, స్లోగన్స్ ఏమో జగన్మోహన్ రెడ్డి స్లోగన్స్. ఏముందండి మీరు? తప్పనిసరిగా దేవదేవుడు మిమ్మల్ని చూస్తాడు. మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు జనార్దన్ గారు, అలానే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు ఒక నరసింహారెడ్డి గారు, అలానే మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోలా శ్రీ బాలవీరేంద్ర స్వామి గారు, అట్లానే రవి గారు, వెంకట్రావు గారు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, శాసన మండలిలో జరిగినటువంటి వైసీపీ నాయకులు వారి యొక్క తీరు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసేలాగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గారిని అగౌరవపరుస్తూ వారి యొక్క చిత్రపటాన్ని ఒక చిత్తు పేపర్ లాగా పట్టుకొని ఏదైతే ప్రదర్శించారో అది చాలా హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉంది. అట్లానే తిరుపతి విషయంలో వారు ఎందుకన్నా మొదటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి గారిని కించపరుస్తూనే ఉంది వాళ్ళ ప్రవర్తన అంతా కూడా. మన తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఇంటికి ఎవరైనా భక్తులు ఇల్లు వస్తే ఆ లడ్డు ప్రసాదాన్ని ప్రతి ఇంటికి మనం పవిత్రంగా పంచి పెడతా ఉంటాం అందరికీ కూడా. అటువంటి తిరుపతి లడ్డుని కూడా అపవిత్రం చేసి నెయ్యి రూపంలో ఉన్నటువంటి కెమికల్ కలిపేసి ఆ లడ్డును ఆ రకంగా తయారు చేశారు. ఈ రకంగా వైసీపీ నాయకులు వారి యొక్క ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ వారు చేసినటువంటి ప్రవర్తన చాలా హేయంగాను హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వారి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభావం వారి మీద ఉంటుంది. ఇప్పుడు ఎట్లా వచ్చిన సీట్లు రాబోయే రోజులు కూడా అట్లాగే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. ఈరోజు పెద్దలు అందరూ ఉన్నారు, నెక్స్ట్ మీడియా ప్రతినిధులు అందరూ ఉన్నారు. మీ అందరికీ తెలియంది కాదు, ఒకటండి, ఈరోజు మన పవిత్రమైన దేవాలయం తిరుపతి. ఈ తిరుపతిని అందరూ చాలా హిందువులు ఎంతో గొప్పగా పూజిస్తారు. ఇలాంటి పూజించే దగ్గర ఆ ఒక పటము కానీ, ఒక లడ్డు కానీ, ఒక ప్రసాదం కానీ ఎవరికైనా పెట్టేటప్పుడు చెప్పులు ఇప్పి అందరూ కలిసి కంపల్సరిగా ప్రసాదం తీసుకుంటారు. ఇచ్చేవాళ్ళు చెప్పులు ఇప్పుతారు. ఒక న్యాయం, అర్థం, ధర్మంగా నడిచే ఇలాంటి కూటమి ఉన్న ప్రజలందరిలో ఈరోజు జరుగుతున్న అన్యాయాలని ప్రశ్నించేటప్పటికి ఎదురుదాడి చేసి దీని అందరినీ తప్పు అని చెప్పి తప్పును ఒప్పుగా చూపెట్టి వాళ్ళ మీడియాలో ఏదో చూపెట్టుకొని ఏదో చేస్తున్నారు. కానీ ఇలాంటి మంచి పద్ధతులు కాదు. ముందు మతాన్ని గౌరవిస్తున్న వాళ్ళు దేశాన్ని ఎవరు గౌరవించలేరు. ఈ దేశాన్ని గౌరవిస్తున్న వ్యక్తులు మన మతంలో ఉండి చాలామంది ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇలాంటి మతాన్ని ఎప్పుడు పూజించే వాళ్ళే ఎప్పుడు మన కుటుంబాన్ని కూడా గౌరవిస్తారు. మతాన్ని ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మతాన్ని మనం గౌరవిస్తున్నప్పుడు హిందూ సాంప్రదాయం ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి గొప్పగా చెప్తారండి. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి, అమెరికాలో కూడా మన దేవస్థానం ఉంది, టీటీడీ దేవస్థానం. అలాంటి ఉన్న దేవుణ్ణి మనం ఈరోజు వచ్చి అపవిత్రం చేసి మీడియాలోకి వచ్చి దానికి గందరగోళం చేసి ఈరోజు అలాంటి చూపెట్టి పటాలు చూపెట్టి ఇంత బాలగారు చెప్పారు, సార్ మినిస్టర్ గారు చెప్పారు, అది పటాలను తీసుకొచ్చి చూపెట్టింది కాకుండా చెప్పులతో వచ్చింది కాకుండా తీసి పక్కన ఇసిరేసారు. ఇసిరేయడం ఎంత బ్రహ్మ, అది ఎంత తప్పు అంటే మామూలు తప్పు కాదండి. ఎందుకంటే జనం గమ్మునున్నా సరే దేవుడు అనే వ్యక్తి గమ్మునున్నాడు. అందరికీ పరిష్కారం అనేది ఒకరోజు వచ్చింది. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్పగా దాన్ని చెబుతున్నప్పుడు దేవస్థానాన్ని ఎంతో గొప్పగా చేసి ఈరోజు ఎంతో మార్పు వచ్చిందండి. దేవస్థానం ఈ 2 సంవత్సరాల్లో వచ్చిన మార్పు అంతా ఇంత కాదు, ఎంతో గొప్పగా వచ్చిన మార్పు. అలానే ఈరోజు కూటమి ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు కలిసి ఎంతో ముందుకు పోతున్నారు. ఈరోజు అన్ని డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ ఓర్చుకోలేని కొన్ని దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ లాగా చేసుకొని వచ్చి ముందుకు తీసుకొస్తున్నారు. అందుకని మీ అందరికీ తెలిసిన విషయాన్ని నేను చెప్పేది కాదు. అందరు పెద్దలు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యే గారు, వీళ్ళు అందరూ ప్రతి ఒక్కరు మినిస్టర్ అందరూ ఉన్నారు. మీ అందరికీ ఒకసారి నా ధన్యవాదాలండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఈ కల్తీ లడ్డు మీద జరుగుతున్న తతంగాన్ని
ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే హిందూ ధర్మంలో తిరుపతి ప్రసాదానికి ఉన్న ప్రాముఖ్యత అది చెప్పలేనిది. ఈరోజు మీరు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినా, గతంలో ఆయన మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడు ఆ తిరుపతి ప్రసాదం తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీలో ఇవ్వటం కూడా జరిగింది. అంటే ఎందుకు ఇస్తున్నామంటే అక్కడ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆ ప్రతి వారికి కలగాలని, ఆ ప్రసాదం తింటేనే మనకు అంత ఆశీస్సులు కలుగుతాయన్న ఉద్దేశంతో దాని నమ్మకం పెట్టుకున్న దాన్ని ఒమ్మపరిచిందే కాకుండా మరి ఆ విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు, మా ఎన్డీఏ కూటమి కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ నాయకులు మాధవ్ గారు కానీ వీరందరూ కూడా ఇది చేయటం తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది. తప్పును తప్పుగా చెప్పుకోబోగా తిరిగి అది దాంట్లో ఏమి లేదని చెప్పి ఒక తప్పుడు వార్తను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని తలపెట్టారు వాళ్ళు. దాన్ని అంటే మేము వాస్తవంగా జరిగిందని, దేవుడు ఉన్నాడు, చట్టం తన పని చేసుకెళ్తుందని మా ప్రభుత్వం ఆలోచిస్తుంటే, మేము తప్పు చేయలేదనే ఒక నినాదాన్ని మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే తప్పుడు ప్రయత్నం చేస్తుంటే దానికి మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం కానీ ఖండిస్తుంటే, నిన్న ఒక అసెంబ్లీ రూల్ ప్రకారం ఎక్కడైనా సరే ఒక కాన్స్టిట్యూషన్ లా ప్రకారం పార్లమెంటరీ ప్రొసీజర్ ప్రకారమే నడుచుకోవాలి. అటువంటిది మనకు పవిత్రమైన వెంకటేశ్వర స్వామి బొమ్మని తీసుకెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళటమే కాకుండా మరి తిరిగి దాన్ని విసిరి పడేయటం, దేవుణ్ణి కూడా అంటే వాళ్ళకి ఒక అపనమ్మకం అంటే ప్రజలకు అపనమ్మకం కలిగించే విధంగా చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ, మరి గతంలో కూడా ఈ కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు మీరు అందరూ చూసుంటారు. ఆ ఉండి పరకామణిలో జరిగితే చిన్న తప్పే కదా అని చెప్పి అతను ప్రెస్ స్టేట్మెంట్, దానికి ఎంత పెద్ద హడావుడి చేయాలంటే దానికి మన మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడటం అనేది, అంటే వాళ్ళకు దేవుడి పట్ల నమ్మకం లేని ఈ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి. తప్పకుండా చట్టం తను చేసుకెళ్తుంది. అదేవిధంగా దేవుడు ఆగ్రహానికి గురయ్యి భవిష్యత్తులో ఇబ్బంది పడతారని తెలియజేస్తూ, ఎప్పుడు మేము ప్రజల గౌరవాన్ని కాపాడుతూ, ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి కాబట్టి, అటు బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఎక్కడో మరి శివాజీ మహారాజ్ గారు పీఠానికి మన శ్రీశైలం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవడం జరిగింది. ఆయన అంటే ఒక నమ్మకం హిందూ మతం మీద, పూర్వం ఒక రాజు అయినా కూడా దాన్ని గుర్తించి, అంటే మన సిద్ధాంతం మన కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. అటువంటిది కాకుండా వీళ్ళకి భగవంతుడి బుద్ధి వచ్చే విధంగా ఇంకా చెయ్యాలని కోరుకుంటూ సెలవు. ఇంకా అంశం లేదని చెప్పలేదన్నట్టు అతను చెప్తున్నాడు, కానీ అడల్టరేషన్ అంటే ఏదో అక్కడ జరిగింది, దాని టెక్నికల్గా రావాలని. ఇప్పుడు సిట్ రిపోర్ట్ కూడా పెద్దలకు ఏదో చేశారు, వీటన్నిటి కూడా సమగ్రమైన రిపోర్ట్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చేసేవి. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చేసి క్రోడీకరించి గవర్నమెంట్ చేయమని చెప్పాం. అది క్యాబినెట్ నిర్ణయం తీసుకుని దాని రాజకీయ వేసిందే కాదు. సుప్రీంకోర్టు మేము వేసినటువంటి సిట్లో సిబిఐ కలిపి రిపోర్ట్ ఇవ్వమంది. ఆ రెండో రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం దాన్ని సమగ్రంగా ఆ ఎస్టాబ్లిష్మెంట్ కోసం మేము ఒక కమిషన్ ఎంక్వైరీ చేశారు. దొంగతనంగానో ఇంకోటి వేయలేదు. సుప్రీంకోర్టు మేము ఎక్కడ వైలేట్ చేయలేదు. కేంద్రానికి బీజేపీ ప్రభుత్వం హిందూ మతాన్ని గౌరవించారు. బ్యాలెన్స్ ఏ కాదండి, రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ లో కూడా సమగ్రంగా ఇచ్చారు. ఈ సమగ్రంగా ఇచ్చిన విషయాల్లో దీన్ని ఆ సమగ్రంగా ఇచ్చినటువంటి రిపోర్ట్ ని డీటెయిల్డ్ గా పూర్తి స్థాయిలో సబ్మిట్ చేయమని మేము కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేస్తాం. అది ప్రభుత్వానికి రైట్. దాన్ని ఎక్కడ మేము లేని హక్కున్నాం ఇంకోటి సుప్రీంకోర్టులో మేము వైలేట్ చేయడం లేదు. ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఓకే, 25 ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ స్నాక్స్ వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది. కొత్తగా 4 క్లియర్గా చెప్పండి. నమస్కారం. ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ షార్ట్ లిస్ట్ ఈరోజు ఈవినింగ్ మొత్తం పిన్ టు పిన్ ప్రోగ్రామ్ రాబోతుంది. 25 ఉదయాన్నే వెలుగొండ ప్రాంతానికి వచ్చి మార్నింగ్ వచ్చి మధ్యాహ్నం లంచ్ అక్కడే చేసుకొని తర్వాత ఈవినింగ్ వారు వెళ్ళడం జరుగుతుందని ఇప్పుడున్న టెంటివ్ షెడ్యూల్. వారు ఏదైతే ఫెడరల్ కెనాల్ గతంలో మనందరం కూడా వెళ్ళాం, మనిషి లోతు గోతులు ఉన్నాయి, మొత్తం పెట్టి నీళ్ళు వదిలితే కింద ఊర్లన్నీ మునిగిపోయే పరిస్థితి. దానికి ఫెడరల్ కెనాల్కి కూడా 476 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. దాని ప్రారంభోత్సవానికి రేపు ముఖ్యమంత్రి గారు ఈ పని అయిపోయిన వెంటనే టన్నల్ ద్వారా టన్నల్ పని కూడా ఉంది, అది కూడా జరుగుతూ ఉంది.
ప్రతి గడియను కూడా మా నిమ్మల రామారెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు వారానికి 1-2-3 సార్లు కూడా తిరుగుతూ దాన్ని వేగవంతంగా చేయాలి. ఈరోజు మేము నిన్న అసెంబ్లీకి వెళ్ళి అడిగాము. అడిగిన వెంటనే వారు ఎన్ని కిలోమీటర్లు ఈరోజు ఎందుకు జరగలేదని, రోజు ఒక 100 మీటర్లు జరగాల్సి ఉంటే ఈరోజు 40 ఎందుకు జరిగిందని అంత క్షుణ్ణంగా పరిశీలిస్తూ త్వరితగతిగా చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ముఖ్యమంత్రి గారు కూడా వెలుగొండ ప్రాజెక్ట్ని వారే ప్రారంభించారు, వారే శంకుస్థాపన చేశారు, వారే ప్రారంభించాలనే ఉద్దేశంతో కూడా దాన్ని 27లో కంపల్సరీగా కొట్టుపడి గ్యాప్లో వాటర్ వస్తుంది. ఫేజ్ 1 సంపూర్ణ కంప్లీట్, ఫేజ్ 2 కూడా వర్క్ స్టార్ట్ చేస్తాం. తెలియదు 25 జూన్కి డీటెయిల్గా ఇచ్చారు. మీరు అసెంబ్లీలో కానీ బడ్జెట్లో కానీ నిధులు తీసుకురాలి, నిర్వాసితులకి 1000 కోట్లు దాకావాలి. చెప్పేది పోయినసారి బడ్జెట్ అంత పెట్టారు, బడ్జెట్ అంత పెట్టారు అనేది 7,000 మందిని బయటికి తీసుకురాకుండా పోయినసారి బడ్జెట్లో పెట్టింది 110 కోట్లు, కానీ నేను ఖర్చు పెట్టింది 600-700 కోట్లు పెట్టారు. ప్రత్యేకంగా దానికి ఒక హెడ్ అని ఓపెన్ చేస్తారు తప్ప ఎంత ఖర్చు పెడితే అంత డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మంత్రి గారు వాళ్ళకి ఈ రోజు ఇప్పుడు అప్పుడు ఏం చేశారంటే ఎన్ని వేల కోట్లు వచ్చినా ఇచ్చి మేము ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. మా ప్రభుత్వం 20 నెలల్లో మేము విజిట్ చేస్తున్నాం. మా మంత్రి గారు అయితే ఇప్పటికీ 15 నెలలుగా రివ్యూ చేస్తున్నారు. మొన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చొని ప్రయారిటీ జిల్లాలో మనం చేయాల్సిన పని ఏంటి అనేది కూడా లిస్ట్ అవుట్ చేశారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కూడా కూర్చున్నాం. దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ వెలుగొండ పెట్టాం. వెలుగొండ అనేది నీడు, ఆ ప్రాంతం పశ్చిమ ప్రాంతం అంతా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనేదే దాని ఎజెండాలో ఫస్ట్ ఎజెండా పెట్టాం. దాంట్లో 8 ఎజెండాలు తీసుకున్నాము. అది అలా పోస్ట్పోన్ అయింది. రేపు మళ్ళీ 25, 26 ముఖ్యమంత్రి గారితో జిల్లా అంతా కూర్చున్నప్పుడు జిల్లా మేజర్గా ఇష్యూస్ ఏమున్నాయి, కాన్స్టిట్యున్సీ వైజ్ ఇష్యూస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. కాబట్టి బడ్జెట్లో ఇవాళ 400 చిల్లర రిలీజ్ చేసినా దానికి సపరేట్ అకౌంట్ పెట్టారు. వెలుగొండ అనేది మాత్రం చాలా సీరియస్గా చేయాలని ఒక నిర్ణయంతో ముందుకెళ్తా ఉన్నారు. ప్రతిరోజు డైలీ రిపోర్ట్ 65 జరిగిందని దాన్ని క్వశ్చన్ చేసి స్నాక్స్ తెమ్మని చెప్పు. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాత్ ల్యాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.